వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ఒక మంచి క్రికెటర్ గ్రౌండ్లోనే ప్రాణాలు వదిలాడు. అది కూడా కార్డియాక్ అరెస్ట్. ప్రస్తుతం ఈ వార్త భారత క్రికెట్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుంది, మృతి చెందిన క్రికెటర్ వివరాలు, ఇలాంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహారాష్ట్రకు చెందిన ఇమ్రాన్ సికిందర్ పటేల్ అనే ఒక క్రికెటర్ పూణేలో క్రికెట్ ఆడుతూ గ్రౌండ్లోనే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేశాడు. అయితే అదొక లోకల్ మ్యాచ్ అనుకోవచ్చు. లక్కీ భాస్కర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వర్సెస్ యంగ్ 11 ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న ఒక మ్యాచ్లో ఈ ఇమ్రాన్ పటేల్ అనే యువకుడు మంచిగా బ్యాటింగ్ కోసం వచ్చి వరుసగా 2 4లు కూడా కొట్టిన తర్వాత తనకు మెడ ఇంకా చెయ్యి నొప్పి వస్తుందని ఎంపైర్కి చెప్పాడు. సో ఎంపైర్ కూడా ఇమీడియట్గా నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ లాంటిది తీసుకో, ఫిట్నెస్ వాళ్ళు ఉంటారు కదా అక్కడ వాళ్ళ టీంతో పాటు, సో అతన్ని కలవచ్చు వెళ్ళి అని, లేదంటే హాస్పిటల్ కూడా వెళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటే అని ఎంపైర్స్ కూడా అతన్ని గ్రౌండ్ నుంచి బయటికి పంపించడం జరిగింది. సో తనకు నొప్పి వస్తుందనే విషయాన్ని తనే ఎంపైర్లకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత తను గ్రౌండ్ నుంచి బయటికి వెళ్తున్న క్రమంలోనే బౌండరీ లైన్ వద్దకు చేరుకునేసరికి అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. ఆ తర్వాత అతన్ని అక్కడున్న ఇతర క్రికెటర్స్ కావచ్చు, తనతో పాటు ఆడుతున్న వాళ్ళంతా కావచ్చు, తనని హుటాహుటిన వెంటనే అక్కడ దగ్గరలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అతన్ని పరిశీలించిన డాక్టర్లు అతను అప్పటికే మృతి చెందినట్లు కూడా నిర్ధారించారు. అయితే సదరు క్రికెటర్ ఎవరైతే ఈ ఇమ్రాన్ పటేల్ ఉన్నాడో తను చాలా ఫిట్గా మంచి ఫిట్నెస్తోనే ఉన్నప్పటికీ కూడా సడన్గా ఈ కార్డియాక్ అరెస్ట్ వల్ల అతను మృతి చెందడం జరిగింది. పైగా గ్రౌండ్లోనే అతను మృతి చెందడం అనేది చాలా తీవ్ర విషాదంగా మారింది. అయితే గతంలో కూడా ఇలా క్రికెట్ ఆడుతూ హార్ట్ అటాక్కు గురై లేకపోతే కార్డియాక్ అరెస్ట్కి గురై కూడా చాలామంది క్రికెట్లో మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మరొక క్రికెటర్, ఇతను కూడా పాపం కార్డియాక్ అరెస్ట్తో మృతి చెందాడు. సో ఇతను మహారాష్ట్రకు చెందిన క్రికెటర్. సో తనకి భార్య అలాగే 3 ఆడపిల్లలు ఉన్నారు. తీవ్ర విషాదం ఏంటంటే చిన్న కూతురు ఇంకా 6 నెలల వయసున్న చిన్న పసిపాప ఉంది తనకి. సో తను ఒక జ్యూస్ షాప్ నడుపుకుంటూ అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. సో ఆ టీం కూడా బహుశా తనదే అని కూడా తెలుస్తూ ఉంది. ఆ లక్కీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఆ టీం ఏదైతే ఉందో అందులో తను ఆడుతున్నాడు. సో తనతో పాటు ఆడిన వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఇమ్రాన్ ఎప్పుడు చాలా ఫిట్గా ఉండేవాడు. అతని గతంలో ఇలాంటి అనారోగ్య సమస్యలు కానీ అవి ఉన్నట్లు, అంటే డిసీజెస్ గుండెకి సంబంధించిన జబ్బులు అలాంటివి ఉన్నట్లు కూడా అలాంటివి లేవనే చెప్తున్నారు వాళ్ళు కూడా. కానీ సడన్గా ఇలా క్రికెట్ ఆడుతూ కార్డియాక్ అరెస్ట్ వల్ల క్రికెటర్ మృతి చెందడం అనేది మాత్రం తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. సో ఎవరైనా వాళ్ళకి ఆఫ్టర్ కోవిడ్ పీరియడ్ తర్వాత ఇలాంటి హార్ట్ అటాక్ మరణాలు కానీ కార్డియాక్ అరెస్ట్లు వీటికి సంబంధించిన మరణాలు కానీ చాలా ఎక్కువైన అనే ఆరోపణలు మాత్రం చాలా వస్తూనే ఉన్నాయి. సో ఈ క్రమంలోనే క్రికెట్ ఆడుతూ ఒక వ్యక్తి మృతి చెందడం గతంలో కూడా చూసాం. పెళ్లి భారత్లో డ్యాన్సులు వేస్తూ సడన్గా గుండెపోటు వచ్చి మరణించడం, అలాగే జిమ్లో ఎక్సర్సైజ్ అలాంటివి చేస్తూ జిమ్ చేస్తూ కూడా మృతి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్రికెట్ ఆడుతూ కూడా మృతి చెందిన వాళ్ళు ఉన్నారు. సో ఇలా మన బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ అంటే ఒత్తిడి కలిగించేలా చేయడం వల్ల కూడా ఇలా గుండెపై ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంది. సో దానివల్ల కూడా ఇవి వస్తున్నాయని కొంతమంది ఆరోగ్య నిపుణులు డాక్టర్లు సైతం హెచ్చరిస్తూనే ఉన్నారు. సో అయితే మొత్తానికి ఆ విషయం పక్కన పెడితే మాత్రం ఇట్లా క్రికెట్ ఆడుతూ ఒక క్రికెటర్ మృతి చెందడం అనేది మాత్రం తీవ్ర విషాదకరమైన విషయం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.